ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠ్య భాగం జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు సావధానంగా వినండి. రాజైన దర్యావేషు ఏలుబడియందు 4వ సంవత్సరము కిస్లేవు అనే 9వ నెల 4వ రోజున బేతేలు వారు షెరెజరును రెగెమ్మెలెకును తమ వారిని పంపి యాజకులకు ప్రవక్తలకు మనవి చేశారు. అన్నారు, ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించాలా? అప్పుడు ఆ యాజకులు ప్రవక్తలు మందిరము వద్దనే ఉన్నారు. యెహోవాను శాంతిపరచడానికి వారిలాగు అడిగించారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకు నీవి మాట తెలియచేయాలి. ఈ జరిగిన 70 సంవత్సరాలు ఏటేటా 5వ నెల 7వ నెల మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుతూ వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగే ఉపవాసమున్నారా? మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకున్నారు. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా మీరు పానం చేశారు. యెరూషలేములో దాని చుట్టూ పట్టణాల్లో దక్షిణ దేశములో మైదానములో జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులైన ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సుకు తెచ్చుకోకుండా ఉండవచ్చా? ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ పాఠంలో ఉపవాసాన్ని గురించి, బాహిరమైన ఆచారాలను గురించి దేవుడు పలికిన అమూల్యమైన మాటలున్నాయి. జరిగిన చరిత్రను దేవుడు పునర్విమర్శ చేస్తున్నాడు. హగ్గయి గ్రంథంలో కూడా ఇదే హెచ్చరిక చేయబడింది. ధర్మశాస్త్రంలోని ధర్మ సందేహాన్ని తీర్చుకునేందుకు ప్రవక్త యాజకుల దగ్గరికి వెళ్లాడు. పవిత్రమైంది అపవిత్రాన్ని ముట్టినా లేదా అపవిత్రం పవిత్రాన్ని ముట్టినా ఫలితం అపవిత్రమే అని యాజకులు వివరించారు. జకర్యా గ్రంథంలో కూడా ప్రజలు మరో విధంగా ధర్మ సందేహమొకటి వెలిబుచ్చారు. ఉపవాసాన్ని గురించిన ప్రశ్న. జకర్యా ద్వారా దేవుడు ప్రజలకు ఒక గొప్ప సందేశం అందిస్తున్నాడు. సందేహం నుండి సందేశం వచ్చింది. ఇది జకర్యా సొంత బోధ కాదు, ఇది యెహోవా వాక్కు. దర్యావేషు పాలనలో అది 4వ సంవత్సరం 9వ నెల. అది హీబ్రూ పంచాంగం ప్రకారం కిస్లేవ్ నెల, అనగా అది క్రీస్తుపూర్వం 518వ సంవత్సరం డిసెంబరు 4వ తేదీ. హగ్గయి ప్రవచనాలు పలికింది సరిగ్గా ఇదే సమయంలో. హగ్గయి సందేశాలు ప్రయోగాత్మకమైనవి. బేతేలు నుండి ఒక రాయబారం ఇప్పుడొచ్చింది. బేతేలు అంటే దేవుని గృహం. యాకోబు పారిపోయి దారిలో దర్శనం చూచిన స్థలం బేతేలు. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనంలో బేతేలును గురించి యాకోబు అన్నాడు, ఈ స్థలం ఎంతో భయంకరం. ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. బేతేలు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ఉంది. ఇక్కడే యరొబాము బంగారు లేగదూడ విగ్రహాలను నెలకొల్పి వాటిని పూజించటానికి ప్రజలను ప్రేరేపించాడు. జకర్యా గ్రంథంలో ఈ రాయబారం వెళ్లిన వారిలో యూదారాజ్య పౌరులు ఎవ్వరూ లేరు. వీరంతా ఎఫ్రాయిము భూమి నుండి వచ్చినవారు. బేతేలు నుంచి రాయబారం వచ్చింది అంటే 10 గోత్రాల వారు అందులో ఉండవచ్చు. ఎజ్రా గ్రంథము జాగ్రత్తగా చదివితే
మనకు ఒక సంగతి బాగా బోధపడుతుంది. బబులోను నుంచి యూద ప్రజలు తిరిగి వచ్చినప్పుడు 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులోనే స్థిరపడిపోయారు. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన వారిలో మొత్తం 12 గోత్రాలకు చెందిన శేష ప్రజలున్నారు. వీరిలో చాలామంది బబులోను దేశంలోనే పుట్టినవారు. పెరెజరు, రెగెమ్మెలెకు అనే పేర్లు బబులోను దేశీయ నామధేయాలు. వీరిని యెరూషలేముకు పంపారు. బేతేలు నుండి యెరూషలేముకు వారు వచ్చారు. వారికి ఒక సందేహం కలిగింది. ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్న మతాచారానికి సంబంధించింది. ఈ ఆచారం మంచిదేనా అని అడుగుతున్నారు. బబులోను చెరకు ముందు ఉపవాసాలుండే వాడుక, చెరకాలంలో కూడా అదే ఆచారాన్ని కొనసాగించారు. మరిప్పుడేం చేయాలి? కీర్తనలు 137, 1, 2 వచనాలు. బబులోను నదుల వద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చాము. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించాము. బబులోను చెరలో వారెంతో ఏడ్చారు. ఆ ఏడుపు కూడా మతాచారంలో భాగమైపోయింది. దేవుడు వారికి ఉపవాస దినం ప్రకటించి ఉండలేదు. 7 విందు దినాలిచ్చాడు. ఉపవాసమనేది వారి సొంత ఆలోచన. ఉపవాస దినాలన్నీ విలాప దినాలని వారే కల్పించుకున్నారు. బబులోను చెరలో వారు చేసిన నిర్వాకమిది. చెర నుండి స్వదేశానికి వచ్చిన తరువాత కూడా ఆ విలాప ఆచారాన్ని కొనసాగించుకుందామనుకున్నారు. కాని దేవుడు వారిని ఆశీర్వదించలేదు. వారి ఆచారాన్ని ఆమోదించనూ లేదు. ఏదో కొంత అభివృద్ధి వచ్చినట్లు కనిపించింది. కొందరు స్వగృహాలను నిర్మించుకున్నారు. హాయిగా ఉన్నట్టే అనిపించింది. వారి వృత్తి వ్యాపారాలలో కూడా అంతా కలిసి వచ్చిందనుకుంటున్నారు. అయినా ఆచారం ప్రకారం ఏడుపులు మానలేదు. అది వారి మత కార్యక్రమంలో భాగమైపోయింది. బాహిరమైన మతాచార కాండ ఎక్కువైపోయింది. ఆధ్యాత్మిక విలువలు బొత్తిగా లేకుండా పోయాయి. యాంత్రికమైన మతాచారాలు మిగిలాయి. పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనకు అలవాటు పడ్డారు. వారి ఆలోచనలు మొద్దుబారిపోయాయి. దీపం ఆరిపోయింది. దీపస్తంభం మిగిలింది. యేసుక్రీస్తును సజీవ వ్యక్తిగా మనం గుర్తించనప్పుడు మత జడత్వం మనలో చోటు చేసుకుంటుంది. ఏదో చేస్తున్నాములే అని మనస్సాక్షిని జోకొట్టి నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఆధ్యాత్మికంగా నిర్జీవ స్థితికి దిగజారిపోయారు. ప్రార్థనాత్మ లేనప్పుడు ఎలా ప్రార్థన చెయ్యాలి అనే నియమాలకు అర్థం లేదు. మతం కసరత్తు, వ్యాయామం అయితే ఆత్మకు దానివల్ల ఎట్టి ప్రయోజనమూ ఉండదు. క్రైస్తవ మతముంది గాని అందులో క్రైస్తవం బహు తక్కువ. మతానికి అతీతమై ఆధ్యాత్మికమై అర్థవంతమైన ఆరాధన ఉన్నప్పుడే సంఘములో ఉజ్జీవం కలుగుతుంది. ఆరంభంలో ఆధ్యాత్మికమై రానురాను శరీరానుసారమై చివరికి అది మత ఛాందసత్వానికి దింపుతుంది. స్తుతిపాట పాడతారు. అందరూ లేచి నిలుస్తారు. ఆశీర్వాదంతో ఆరాధన కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రసంగం ఉంటుంది. కానుకలు స్వీకరిస్తారు. ఇవన్నీ క్రమం చొప్పున వారం వారం జరుగుతూనే ఉంటాయి. అయితే యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ప్రేమించటం ఎరగని వారికి ఇవన్నీ మతాచార క్రమంగానే ఉండిపోతాయి. అలాంటి స్థితిని ప్రభు అసహ్యించుకుంటాడు. అలనాటి ఇశ్రాయేలుకు మతం ఉంది. అది జాతీయ మతం. దేవుడు దాన్ని ఆమోదించాడు. మతం గనుక కొన్ని మతాచారాలు నియమించబడ్డాయి. అయితే ఇవి ఆధ్యాత్మిక వాస్తవానికి సంకేతాలు. వీరు సంకేతాన్ని పట్టుకొని దాని వెనక ఉన్న సత్యాన్ని విడిచిపెట్టారు. మతం మృతమైంది. ఇప్పుడు షెరెజరు, రెగెమ్మెలెకు అనే 2 బేతేలు నుండి యెరూషలేముకు వచ్చి తమ సందేహాన్ని అక్కడి యాజకునికి, ప్రవక్తకు నివేదించారు. అయ్యా, మేము ఉపవాసాలుంటున్నాము, ఏడుస్తున్నాము. ఇది ఇంకా చేయమంటారా, మానమంటారా? ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్లు ఉపవాసముండి దుఃఖించమంటారా?
ఎందుకు ఉపవాసముండాలో, ఎందుకు ఏడవాలో మాకు బోధపడటం లేదు. ఏదో మతాచారమని లాంఛనప్రాయంగా ఇంతవరకు చేస్తూ వచ్చాము. దీనికి ఫలితమేమీ మాకు కనిపించటం లేదు. మేము కొనసాగించే ఈ తంతును దేవుడు ఆశీర్వదిస్తున్నట్లు తోచదు. ఇప్పుడు చెప్పండి, మా కర్తవ్యమేమిటి? అప్పుడు జకర్యా ప్రవక్త వీరి ధర్మ సందేహానికి 3 జవాబులు చెప్తున్నాడు. ఇదిగో షెరెజరు, రెగెమ్మెలకు, వినండి. మీ ప్రశ్నకు యెహోవా జవాబు చెబుతున్నాడు. ఉపవాసం తప్పు అనటం లేదు దేవుడు, అది ఒప్పు అనడం లేదు. ఈ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పడు. మీ ప్రశ్నకు దేవుని వద్ద జవాబు ఉంది. మీరడిగిన ప్రశ్నకు జవాబు త్రివిధములైనది. మతాచారాలను గురించే కదా మీరడుగుతున్నారు. మొదటి జవాబు, హృదయం సరిగ్గా ఉంటే మీ మతాచారము సరిగానే ఉంటుంది. ఇంతకాలము మీరు దుఃఖించామని చెబుతున్నారే, నాయందు నిజంగా భక్తి కలిగే మీరు ఉపవాసమున్నారా? మీరు ఆహారము పుచ్చుకున్నా, పానము చేసినా అంతా మీ స్వప్రయోజనానికే చేశారు. రెండో జవాబు, నీ హృదయం సరిగా లేకపోతే నీ మతాచారాలు సరైనవి కావు. మూడో జవాబు, దేవుని సంకల్పం మీ మతాచారాసక్తిని బట్టి మారదు. యెరూషలేమును గురించి దేవుడు చర్య తీసుకోకుండా మీ మతాచారాలేవి ఆయనను ఆపలేవు. మతాచారాలు దేవుడికి మీరిచ్చే లంచమనుకుంటున్నారా? అదేమీ కుదరదు. బయటి వేషంతో దేవుణ్ణి తృప్తిపరచలేరు. ఈ రోజున మనవాళ్లు కొందరు అంటూ ఉంటారు, మనం అది చేస్తే ఇది చేస్తే ప్రభువు రాకడను త్వరపరిచిన వారమవుతాము. లోపల శుద్ధి శుచి లేకుండా మతాచారాలను చూపి దేవుని మీద ఒత్తిడి తెస్తారా? ఏడ్చాము గదా, క్రమము చొప్పున ప్రతివారము ఏడుస్తున్నాము గదా అంటే అది హృదయస్థితికి వ్యక్తీకరణ కాదే, మీది వేషధారణ అవుతుంది. ఈ సమస్త విశ్వాన్ని కదిలించేవాడు మన ప్రభువు. నీవేమి చేసినా ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం మారవు. నీవు మార్చలేవు. మీరు పొరపడుతున్నారు. మీ మతపు చట్రంలో దేవుణ్ణి ఇముడ్చడానికి ప్రయత్నం చేయకండి అని జకర్యా చక్కగా సూటిగా వారికి ఖండితంగా చెప్పాడు. 8వ అధ్యాయంలో దేవుడు వారితో స్పష్టంగా చెబుతాడు, నా నైతిక ప్రమాణాలకు మీరు ఎదగాలి గాని మీ స్థితికి నేను దిగిరాను. అవిధేయతకు, మీ అల్పవిశ్వాసానికి శిక్ష తప్పదు. 4-5 వచనాలలో దేవుడంటున్నాడు, ఈ జరిగిన 70 సంవత్సరాలు ఏటేటా 5వ నెల 7వ నెల ఉపవాసముండి దుఃఖము సలుపుతూ వచ్చినప్పుడు నా యందు నిజంగా భక్తి కలిగి ఉపవాసమున్నారా? 5వ నెల 7వ నెల అంటే ఆగస్టు, అక్టోబరు. 70 సంవత్సరాలు ఇశ్రాయేలు వారు చెరలో బబులోనులో ఉన్నారు. మీ మతాచారాలు నా మహిమ కోసమా? ఎందుకు అవన్నీ మీరు చేశారు? ఎవరి కోసం? ఎందుకోసం? మతనిష్ట, మత ఆచార క్రమము మొదలైనవి చేసి దానికి ప్రతిఫలంగా నా దీవెనను పొందాలని ఆశించారు. ఆ క్రియలను చెయ్యమని గాని వద్దని గాని నేను చెప్పానా? నేను కోరింది మీ హృదయ పవిత్రత. శుద్ధ హృదయంతో నన్ను ఆరాధించండి. నన్ను సంతోషపెట్టిన వారవుతారు. మీ ఉద్దేశ్యాలు సరైనవైతే అంతా సవ్యంగానే ఉంటుంది. 70 సంవత్సరాలుగా ఉపవాసమున్నామే, నీవు మమ్మల్ని దీవించవెందుకని? 70 సంవత్సరాలు ఏడ్చి ఏడ్చి విసుకొచ్చిందా? నిష్ఠురాలాడతారా? నిజమైన ఆరాధనైతే ఎన్నటికీ విసుకురాదు. మీ వేషధారణతో నాకే విసుకొచ్చింది అంటున్నాడు దేవుడు. గానుగెద్దుల్లాగా అదే గాడిలో తిరిగినవారు తిరిగినట్లే ఉన్నారు. సున్నితత్వం, ప్రేమ, నన్ను మహిమపరచాలనే ఉత్కంఠ మీలో లేనే లేదు అంటున్నాడు దేవుడు. మీరు తింటారు, తాగుతారు. ఎవరికోసం? మీకోసమే. 1 కొరింథీ 8వ అధ్యాయం 8వ వచనంలో పౌలన్నాడు, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిన్నందున మనకు ఎక్కువ లేదు. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం.
మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకై చెయ్యండి. ప్రభువు మహిమ కోసం ఉపవాసముంటారా? ఉండండి. అయితే నీకు మరేదైనా కోరిక, ఉద్దేశ్యం ఉందా? అలాగైతే నీ ఉపవాసం కేవలం వ్యర్థం. మన క్రైస్తవం కేవలం ఆదివారానికే పరిమితమనుకుంటున్నారా? ఆరాధన అనుభూతి ఆదివారం నుండి శనివారం వరకు నీలో నిలిచి ఉండాలి. నిన్ను అది సేవకు ప్రేరేపించాలి. క్రీస్తు ప్రేమ ఈ విధంగా నిన్ను బలవంతం చేస్తుంది. దేవుని ఆత్మ ప్రేమాత్మ. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నిలదీసి అడుగుతున్నాడు, మీ వ్యాపారంలో, సామాజిక సాంఘిక సంబంధాల్లో, సహవాసాలలో, మీ వినోద కాలక్షేపాలలో ఆధ్యాత్మిక విలువలను కాలరాచి వేస్తున్నారు కదూ. మీరు నా కోసం, నా మహిమ కోసం జీవించేవారు కారు. మీ మత ఆచారాలకు విలువ ఏదైనా ఉంది అంటే దానికి సమానమైన అనుభూతి మీలో ఉండాలి. దేవుని ఆజ్ఞలను మనసుకు తెచ్చుకోరు. ఎందుకని? పూర్వము యెరూషలేములో, దాని పరిసర పట్టణాలలో, దక్షిణ దేశంలో, మైదానంలో జనులు ఆ రోజుల్లో విస్తరించి క్షేమంగా ఉన్నారు. పూర్వీకులైన ఆ ప్రవక్తలు చెప్పిన మాటలను మీరు మనస్సుకు తెచ్చుకోండి. బెయర్షబా నుండి హెబ్రోను వరకు, ఎక్రోను వరకు అదంతా ఒక విశాలమైన మైదానం, పచ్చిక బయలు. ఆ రోజుల్లో మన పూర్వీకుల కాలంలో ఏం జరిగింది? చరిత్రను అడగండి, అదే చెబుతుంది. మతాచారాలు రక్షించగలిగాయా? నాకు అవిధేయులై అప్పటివారు ఎన్నో శ్రమలకు గురి అయ్యారు కదా. ప్రవక్తల స్వరం ఇప్పటికైనా వినండి అంటూ జకర్యా తన ప్రజలకు ప్రబోధం చేశాడు. శ్రోతలు వింటున్నారా? షెరెజరు, రెగెమ్మెలకు అనే ఇద్దరూ వచ్చి యాజకులను అడిగిన ప్రశ్న ఎలా ధ్వనిస్తోంది? అయ్యా, దేవుని చిత్తమేదో మాకు చెప్పండి అని అడుగుతున్నారా అనిపిస్తోంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో పేతురు ప్రసంగం విని వారు హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చెయ్యాలి అని అడిగారు. దమస్కు మార్గంలో పౌలు, ప్రభూ, నన్నేం చేయమంటావు అని అడిగితే, ప్రభూ, నీవు లేచి పట్టణానికి వెళ్ళు, అక్కడ నీవేమి చెయ్యాలో అది నీకు తెలుపబడుతుంది అన్నాడు. చెరసాల అధిపతి, అయ్యలారా, రక్షణ పొందటానికి నన్నేం చేయమంటారు అంటే, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు అని వారు హెచ్చరించారు. బాప్తిస్మకుడైన యోహాను ప్రబోధం విని మారుమనస్సు పొందిన వారై ప్రజలు అడిగారు, అలాగైతే మేమేమి చెయ్యాలి? ఈ ప్రశ్న మంచిదే. షెరెజరు, రెగెమ్మెలకు అడిగిన ప్రశ్న బాగానే ఉంది. గాని వారి మనసెలా ఉంది అని ప్రభువు చూస్తున్నాడు. వారు ఉపవాసమును గురించి ప్రశ్న అడుగుతున్నారు. 70 సంవత్సరాలు ఎందుకు ఉపవాసముంటున్నారో తెలియకుండానే వారు ఉపవాసమున్నారట. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు సమరయ స్త్రీతో అన్నాడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసినది అనగా మా దేవుని సన్నిధిలో ఆరాధించేవారము. మరి షెరెజరు, రెగెమ్మెలకు వారి ప్రజలు 7 దశాబ్దాలు తమకు తెలియకుండా ఏమి ఆరాధించినట్లు? ఎందుకు ఉపవాసమున్నట్లు? వీరు బేతేలు నుండి యెరూషలేముకు వచ్చారు. బేతేలులో విగ్రహారాధన ఉండేది. ఉపవాసం హృదయంలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి అర్థవంతమవుతుంది. కాని వీరిలో హృదయ పరివర్తన లేకుండానే ఉపవాసాలుంటున్నారు, ఏడుస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువే స్వయంగా అన్నాడు, మీరు ఉపవాసమున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకండి. తాము ఉపవాసముంటున్నట్లు మనుష్యులకు కనబడాలని వారు తమ ముఖాలను వికృతం చేసుకుంటారు. వారు తమ ఫలం పొంది ఉన్నారు. పూర్వీకులు ఏమి బోధించారు? యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం, ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు.
వారు నా ఎడల చూపే భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొన్నవి. శ్రోతలు గ్రహించండి, కేవలం ఆచారాలను పట్టుక వేళ్లాడితే అది మతఛాందసత్వం కిందికి మనల్ని దిగజారుస్తుంది. వారి హృదయాలలో కపటం దాచిపెట్టుకుని ఎన్ని ఉపవాసాలుండి ఏమి ప్రయోజనం? దేవుని వాక్యమే వారిని పరిశోధించగలదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించేటంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. లూకాసు వార్త 12వ అధ్యాయం 2వ వచనం, మరుగైనది ఏదీ బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదీ తెలియబడకపోదు. హృదయ రహస్యాలు బయటపడతాయి. దేవుని వాక్యం మనిషిలో ఉన్నదంతా బయటపెడుతుంది. దేవా, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుతున్నాయి. కీర్తనలు 90:8 వచనం. లోపల ఒకటి, బయట ఒకటి, చెప్పేదొకటి, చేసేదొకటి అయితే అది ఆత్మ వంచన మాత్రమే. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.